ఫ్రెండ్స్, నేను మీ మహేందర్. ఇవాళ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా గ్రూప్లలో కొత్తగా ఒక లింకుని సైబర్ నేరగాళ్ళు ఈ లింకుని ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు ఫిల్అప్ చేసేస్తే మీకు 5,000 వస్తున్నాయి. అదే విధంగా నేను ఇది ఫ్రాడ్ అని అనుకున్నా, బట్ ఇది నిజం. మీరందరూ ఈ లింకుని ఓపెన్ చేసి 5,000 ని మీరు వినియోగించుకోండి. అదే ద్వారా ప్రతి ఒక 10 మెంబర్స్ ని పంపించండి అని చెప్పేసి వాళ్ళు పంపిస్తున్నారు. గ్రూప్స్ లలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. దయచేసి ఎవ్వరు ఈ లింక్ ని ఓపెన్ చెయ్యొద్దు. అలాగే వేరే గ్రూప్స్ లలో ఎక్కడ మీకు కనిపించిన ఆ గ్రూప్స్ అడ్మిన్స్ ని గాని, మీరు అడ్మిన్ ఉన్నా గానీ దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టే అవకాశాన్ని చూసుకోండి. పదే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. మనకు ఏ లింక్ వచ్చినా, ఏ యాప్స్ లలో మనకు పైసలు వస్తున్నాయంటే అవి చాలా వరకు అబద్ధం. సైబర్ నేరగాళ్ళ పనులే ఉంటాయి అవన్నీ. మనల్ని మోసం చేయడం తప్ప వాటి ద్వారా మనం ప్రయోజనం పొందడం ఏ విధంగా అయినా మనం ప్రయోజనం పొందలేము. తద్వారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఆ లింక్స్ ని ఓపెన్ చేయొద్దు. ఈ లింక్స్ వలన అయితే ఆ సైబర్ నేరగాళ్ళు చాలా ప్రయోజనాలు పొందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఇవల్ల అయితే చాలా మంది మోసపోయారు. అదే విధంగా మోసపోవద్దు. మీకు తోచినంత వరకు ఆ గ్రూప్స్ లలో పంపించిన ఆ లింక్స్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయండి. మళ్ళీ ప్రతి ఒక్కరికి వీడియోస్ కానీ ఆ లింక్స్ కానీ అన్ని షేర్ చేయకుండా డిలీట్ చేయించే బాధ్యత మీది. ఎవరు మోసపోవద్దు. మాక్సిమం మోసపోయేది మనలాంటి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి మీకు వీలైనంత వరకు ఈ మెసేజ్ అందరి దాకా పంపించేటట్టు, అదే విధంగా ఆ 5,000 ఏదైతే వస్తుందని మనకు పంపించిన లింక్ ఏదైతే ఉందో అది డిలీట్ చేయించే బాధ్యత మనదే. కాబట్టి మనలాంటి మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కానీ పేదవాళ్ళు మోసపోకుండా చూసుకోవడానికి మన వంతు. అదే ఉన్న వాళ్ళు కూడా మోసపోతారన్న ఉద్దేశం కాదు. మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా ఉండేసి ఇతరులను ఈ లింక్స్ అవి ఓపెన్ చేయొద్దని తెలియజేయడం మన వంతు. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదే విధంగా ఈ లింక్ ని ఓపెన్ చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు పంపించండి. ఎవరి దగ్గర ఉన్నా గానీ ఈ లింక్ వల్ల చాలా మంది మోసపోయారండి. ఇప్పటికే చాలా మంది మోసపోయారు. జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా అందరికి పంపించండి. ఓకేనండి, థ్యాంక్స్. మీకు వీలైనంత వరకు అందరి దగ్గర లింక్స్ ఏవైతే గ్రూప్లలో ఉన్నాయో అవి డిలీట్ చేయించే బాధ్యత మనది. కాబట్టి అందరికి వీడియో షేర్ చేయండి. అందరికి తెలిసే వరకు షేర్ చేయడం మన వంతు. ప్లీజ్ వీలైనంత వరకు షేర్ చేయండి.